హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జేవీ వర్ధన్ వ్లాగ్స్. లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేసి చాలా రోజులైతే అవుతుంది కదండీ! దానికి రీజన్ ఏంటి అంటే సమ్మర్ హాలిడేసేనండి. ఏమీ లేదు. పిల్లలు ఉండడం వల్ల నేనైతే వీడియోస్ తీయలేకపోయాను. వాళ్ళతోనే సరిపోయింది హాలిడేస్ మొత్తం. అండ్ మధ్య మధ్యలో కూడా కొన్ని ఫంక్షన్స్ అనేవి వచ్చాయి. అటు తిరగడమే సరిపోయింది. వీలున్నప్పుడు నేనైతే షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను. దానికి మాత్రం మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఎక్కడ కూడా మీ సపోర్ట్ అనేది ఆగిపోలేదండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేస్తాను. ఇప్పటి నుంచి అయితే డైలీగా వీడియోస్ అయితే వస్తాయండి. సో ఇంకెందుకు లేటండి, ఇప్పుడైతే మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే మా యానివర్సరీ వీడియో అండి. మా వెడ్డింగ్ యానివర్సరీ ఇది. సో మార్నింగ్ యాజ్ యూజువల్గా మేమైతే టెంపుల్కి, భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. వచ్చేసరికి చాలా లేట్ అయింది. సో యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఏం కర్రీస్ చేసుకుంటామో అదే కర్రీ చేసేసుకొని తినేసామండి. ఆ రోజు ట్యూస్డే అవ్వడం వల్ల మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. ఒక టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అంతే. అండ్ ఈవినింగ్ అయితే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము అంతే. ఆ రోజు సెలబ్రేషన్స్ అయితే అలా జరిగాయి. అండ్ నెక్స్ట్ డే వెడ్నెస్డే రోజు నేను, మా హస్బెండ్ అండ్ మా పిల్లలు మేమైతే 4 మెంబర్స్ కలిసి అయితే బయటికి వెళ్ళాము. ఫస్ట్ అయితే లంచ్ చేయడానికని మేమైతే బిర్యానీస్ అండ్ మోర్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అక్కడైతే ఫుడ్ చాలా బాగుంది. స్పైస్ అనేది ఎక్కువ లేకుండా పిల్లలు తినేట్టుగా అయితే ఉంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో చేసుకున్న విధంగా అయితే అనిపించింది నాకైతే టేస్ట్ పరంగా. ఇది మన నయీం నగర్లోనే ఉందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో అక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ మేమైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ పైన గేమ్ జోన్ అయితే పడింది కదండి. సో అక్కడికైతే వెళ్ళాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ మనమైతే ఎంటర్ అవ్వగానే మనకైతే ఈ అపియరెన్స్ అయితే ఇలా ఉంటుందండి. టోటల్ లైటింగ్తోనే ఉందండి. ఆ లైటింగ్ వల్లనే పిల్లల్ని అయితే అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు. మేమైతే ప్రతి ఒక్క గేమ్ అయితే ఆడలేకపోయాం, కానీ కొన్ని గేమ్స్ పిల్లలతో ఆడిపించామని మా హస్బెండ్ కూడా ఆడాడు. ఫస్ట్ వెళ్ళగానే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఫస్ట్ టైం అయితే వెళ్ళాము. అంతకుముందుకు ఒక గేమ్ జోన్కి అయితే వెళ్ళాం కదండి. ఫస్ట్ మన యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఫస్ట్ షార్టేనండి అదైతే. కొంచెం సిమిలర్గా అలాగే ఉంటుందనైతే మేమైతే అనుకున్నాము. అక్కడికి వెళ్ళే వరకు మాకైతే తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అక్కడికి వెళ్ళాకే తెలిసింది. ఫస్ట్ మనకైతే అక్కడ ఒక కార్డ్ అనేది ఇస్తారు. ఆ కార్డులో మనము మినిమం 100 రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి. 100 రూపీస్ అలా రీఛార్జ్ చేసుకున్నాక అక్కడ ప్రతి ఒక్క గేమ్కి అక్కడ ఒక స్కానర్లా అయితే ఉంటుంది. మనం ఈ కార్డ్ అక్కడ స్కాన్ చేసుకుంటుంది. అక్కడ మనకు చూపించగానే స్కాన్ అయితే చేసుకుంటుంది. స్కాన్ చేసుకున్నాక మన కార్డులో నుంచి అమౌంట్ అయితే కట్ అవుతుంది. అప్పుడు గేమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. పిల్లలకు ఆడుకోవడానికి ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవ్రీ సాటర్డే అయితే ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెడతారంట అండి పిల్లలకి. ఎవరైతే బాగా డ్రాయింగ్ చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారంట. ఎవ్రీ సాటర్డే ఈ కాంపిటీషన్ అయితే జరుగుతూ ఉంటుందంట. మేమైతే వీకెండ్స్లో సాటర్డే రోజు అయితే వెళ్ళలేదు. మేమైతే వెడ్నెస్డే రోజు వెళ్ళాము. అక్కడ వాళ్ళు చెప్పారన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ కార్డ్లో ఇంకా మనకు మనీ అనేవి మిగిలిపోతాయి కదండి. అవి ఎలా మనకు హ్యాండ్ క్యాష్ ఇస్తారా అని అనుకోవచ్చు. హ్యాండ్ క్యాష్ మనకైతే ఇవ్వరు. మనము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ అలాగే ఉంటుంది. మనం అప్పుడు వెళ్ళినప్పుడు ఆ మనీ అనేవి మనకి యూజ్ అవుతాయి. సో ఇలా అయితే మా పిల్లలు ప్రతి ఒక్కటైతే ఎక్కారు, ఎంజాయ్ చేశారు. ఆ కార్స్ ఈ బైక్స్ ఉన్నాయి కదండి, ఇది జస్ట్ అలా మూమెంట్ ఇస్తూ ఉంటాయి అంతే. మనకు బయట దొరుకుతాయి కదండి బైక్స్, అలా అయితే ఉండవు. అంటే అలా మూవ్ అయితే ఉండదు. జస్ట్ దాని మూమెంట్ మాత్రమే ఉంటుంది. జస్ట్ స్వింగ్ లాగా ఉంటుంది అంతే. మా పిల్లలు ఒక్కసారి అది ఎక్కాక నాకైతే అప్పుడు ఇది ఇలా ఉంటుందా అని అప్పుడు అర్థమైంది. అండ్ ఇది డే టైంలో కంటే నైట్ టైంలో వెళ్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే లైటింగ్ ఉందిగా, ఆ లైటింగ్ ఇంకా ఎలివేట్ అవుతుంది బాగా నైట్ టైంలో వెళ్తే. అండ్ ఇదైతే మా చిన్న బాబు అయితే ఎక్కాడండి. ఇప్పుడు మనకు ఆస్ట్రోనట్స్ నాసాకి వెళ్తే ఎలా ఉంటుంది సేమ్ మనకి అలా అయితే ఉంది. ఇది చూసారు కదా, సేమ్ ఉన్న ప్లేస్లోనే అటు ఇటు మూమెంట్ అనేది ఉంటుంది అంతే. ఒక్కసారి మీరు కూడా వెళ్ళండి. ఎలా ఉందనేది మీరు మీ కళ్ళతో చూస్తే తెలుస్తుంది, ఇలా చెప్తే వినడం కంటే.
పిల్లలకి ఇది బెస్ట్ అంటే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు కూడా అదే అంటున్నారు కాబట్టి ఇప్పటికి. సో చూసారు కదండి, ఇలా అయితే ఉంటుంది మూమెంట్ అనేది. మా పిల్లలు ఎక్కారు కదండి, ఆ బైక్ కార్ వద్దు ఎంత వద్దు అంటుంటే అవే కావాలి అంటున్నారు. వాటి బదులు ఇంకా వేరే గేమ్స్ ఆడుకోండి అంటే వేరే గేమ్స్ వద్దు, మాకు ఇవే కావాలి కారు బైక్ అని అవే ఎక్కుతున్నారు, అవే ఆడుతున్నారు వాళ్ళైతే. ఉన్న టైంలో ఈ గేమ్ ఆడుకొని అంటే ఇది కొద్దిసేపు అది కొద్దిసేపు ఆడుకుంటూ టైం మ్యాక్సిమం వేస్ట్ అయితే చేశారు. ఒక్కరు ఒక్కదాని మీద ఆడారంటే ఒక్కదాని మీద ఇద్దరు కూర్చుంటామని అయితే కొంచెం గొడవ అయితే జరిగింది వాళ్ళిద్దరి మధ్య అయితే. సో ఇక్కడ ఈ కార్ కూడా చూడండి, జస్ట్ మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అలా మూమెంట్ అయితే ఇస్తుంది. మా పిల్లలకైతే కార్ అండ్ బైక్ అంటే పిచ్చి అండి. ఎప్పుడు ఏషియన్ మాల్కి వెళ్ళినా కూడా మేమైతే అక్కడ కార్స్ అయితే ఉంటాయి కదండి, ఆ కార్స్లో ఎప్పుడు ఒక 2 రౌండ్స్ అయితే వేసుకొని వస్తారు. సో అవి కూడా ఇవి కూడా అలాగే ఉంటాయేమోనని అనుకున్నారు. సో నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఈ గేమ్ అనేది ఆడారండి. ఈ గేమ్ ఆడినప్పుడు ఫస్ట్ నేను వీడియో తీస్తుంటే తను కింద పడుతున్నాడేమో అని నాకే భయం వేసింది. తనకి ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ బట్ తనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళ పప్ప గేమ్ ఆడుతుంటే ఇక్కడ మా చిన్నోడు వచ్చి డాన్స్ చేస్తున్నాడు. అండ్ మా హస్బెండ్ వచ్చేసి నన్ను కూడా ఈ గేమ్ ట్రై చేయమన్నాడు, కానీ తను ఆడుతుంటేనే నాకే లోపల భయం వేసింది. ఇంకా నేను వెళ్ళి నేనైతే ఆడే సిచ్యువేషన్ అయితే నాకు అస్సలకే లేదు. దాన్ని చూస్తుంటేనే ఫస్ట్ నాకైతే ఎక్కలేని టెన్షన్ భయం అయితే నా ఫేస్లోనే కనిపిస్తుంది. అలా ఉంది నాకైతే చూడగానే. సో ఈ గేమ్ వచ్చేసి ఇది మేము ఆడలేదు, కాకపోతే ఫ్రీ లక్ అంట. అంటే దాంట్లో నుంచి కూడా ఒక గిఫ్ట్ అనేది వస్తుందంట. బట్ ఎలా అనేది ట్రై చేయలేదు మేమైతే. మీరు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ గేమ్ వచ్చేసి బాల్స్ అనేవి పైనుంచి వస్తాయండి. పైనుంచి పడ్డప్పుడు ఆ బాల్స్ అని తీసుకెళ్ళి ఆ ఏదైతే హోల్ కనిపిస్తుందో అందులో ఫాస్ట్గా వేయాలి. టైం లిమిట్ అయితే ఉంటుంది. టైం లిమిట్ వచ్చేసి 2 మినిట్స్ ఏమో ఉంటుంది. మా చిన్నోడైతే బాల్స్ ఏమంటే బాల్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయో వానికి అర్థం కాలేదు. పైనే చూస్తున్నాడు, బాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా అని పైకే చూస్తున్నాడు. అప్పటికే టైం అయితే అయిపోయింది. కింద నుంచి బాల్స్ అయితే వాక్యూమ్ ద్వారా పైకి అయితే వెళ్తాయి. అవి మనకు బాల్స్ టైమర్ ఆన్ కాగానే బాల్స్ అని కింద పడతాయి. మనం తీసుకెళ్ళి ఆ హోల్లో అయితే వేసేయాలి. అండ్ ఈ గేమ్ కూడా గిఫ్ట్ వస్తుంది. ఆ గేమ్లో టెడ్డీని క్యాచ్ చేసి అక్కడ ఒక స్క్వేర్ షేప్ ఉంటుంది, అందులో వేస్తే మనకు ఆ గిఫ్ట్ అనేది వస్తుంది. ఒకటే ఛాన్స్, ఒకటే అటెంప్ట్. అండ్ సేమ్ గేమ్ ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ అయితే ఆడుతున్నారు. ఫస్ట్ మా పెద్దోడు ఆడమంటే నేను ఆడను అన్నాడు. సో నెక్స్ట్ తమ్ముని రమ్మను అంటే ఇద్దరు కలిసి అయితే ఆడుకున్నారు. ఇదైతే మనకు ఈ గేమ్ సైడ్ అయితే 15 మినిట్స్ అయితే ఉంటుంది, సపరేట్గా ఉంటుంది. 15 మినిట్స్లో మనకు ఎందులో అయినా ఆడుకోవచ్చండి. ఇటు స్లైడింగ్ ఉంటుంది, ఇటు జంపింగ్ ఉంటుంది, కింద బాల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ జంపింగ్ది కూడా ఉందండి. కొద్దిసేపు జంపింగ్ చేశారు, కొద్దిసేపు పెబుల్స్లో ఆడారు, కొద్దిసేపు స్లైడ్ చేశారు. మ్యాక్సిమం టైం అయితే పెబుల్స్ అక్కడ ఉన్నాయి కదండి, పెబుల్స్లో అలానే ఆడుకుంటూ ఉన్నారు. అందులోనే టైం అనేది స్పెండ్ చేసేసారు. ఇందులోకైతే మనకి అలో అయితే లేదండి, ఓన్లీ పిల్లలకు మాత్రమే అలో. ఇలా అయితే మా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బాయ్ బాయ్.